ఇప్పుడు ఒక విలక్షణమైన వైసీపీ నేత ఉన్నారు. ఈమె వైసీపీలో క్లీన్ ఇమేజ్ అండ్ క్వీన్ ఇమేజ్ రెండూ ఉన్న వ్యక్తిని మనం చెప్పుకోవచ్చు. ఆమె మాజీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి, పాముల పుష్పశ్రీవాణి. అతి చిన్న వయసులోనే ఈమె డిప్యూటీ సీఎం అయ్యారు, ఎమ్మెల్యేగా కూడా ఎన్నికయ్యారు. సో ఒకసారి ఆవిడతో మాట్లాడదాం. అండి నమస్తే అండి. ఏంటి అసలు ఒక్క టిక్టాక్తో చాలా పాపులర్ అయ్యారు. వైసీపీలో ఒక క్వీన్ ఇమేజ్ పుష్పశ్రీవాణి అంటే ఆమెకు సంబంధించిన న్యూస్ పెట్టామంటే అలా వ్యూస్ వచ్చేస్తాయి. ఎలా? టిక్టాక్ అది కాదు కానండి, నేను అనుకోవడం అయితే పార్టీకి విధేయతగా ఉండడంలో నాకు ఎక్కువ ఇంపార్టెన్స్ కానీ ఎక్కువ ఇమేజ్ కానీ పెరిగిందని నేను అనుకుంటున్నాను. జనరల్గా ఏ కాన్స్టిట్యున్సీలో ఏ మీటింగ్కి వెళ్ళినా, స్టేట్ వైడ్ ఏ జిల్లాలోకి వెళ్ళినా కూడా పార్టీ క్యాడర్ అనేవాళ్ళు అందరూ నన్ను గుర్తుపడతారు. ఓన్లీ బికాజ్ ఆఫ్ లాయల్టీ. జగన్మోహన్ రెడ్డి గారు అంటే అంత అభిమానం, రాజశేఖర్ రెడ్డి గారు అంటే అంత విధేయత, పార్టీ మీద చూపించేటువంటి లాయల్టీ, ఇదంతా కూడా నన్ను ఫేమస్ చేసిందని నేను అనుకుంటాను. రాజశేఖర రెడ్డి గారి మీద జగన్ గారికి వీరాభిమాని ఈ కుటుంబం అని చెప్పుకోవచ్చు. దానికోసం కుటుంబ సభ్యుల్ని కూడా ఆవిడ పక్కన పెట్టారు, లేకపోతే వాళ్ళ మాట వినలేదు, కేవలం ఈ పార్టీలో ఉండడం కోసమే అని అంటారు. నిజమేనాది? కొన్ని సందర్భాలు అలా జరిగినాయి. గతంలోని మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అధికార పక్షం తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ అంటే అధికార పక్షంలోకి మమ్మల్ని తీసుకువెళ్ళడానికి చాలా ప్రయత్నం చేశారు, చాలా ఆఫర్ చేశారు. చాలా పెద్ద పెద్ద నాయకులే రాయబారం పంపించి పార్టీలోకి తీసుకెళ్దామని చూశారు. ఒకానొక సందర్భంలో కుటుంబ సభ్యులు కూడా, మా పెద్దవాళ్ళు అంటే మా హస్బెండ్, మామగారు, పెద్ద మామగారు, వీళ్ళందరూ కూడా ఆ పార్టీలోకి, తెలుగుదేశం పార్టీలోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేశారు. మా మామయ్య గారిని కూడా తెలుగుదేశం పార్టీలోకి తీసుకెళ్ళిపోయారు. ఆయన వెళ్ళడం జరిగింది. తర్వాత మమ్మల్ని ప్రెజర్ పెట్టడం స్టార్ట్ చేశారు. అంతేనా, కుటుంబ పెద్దలు కదా. సాహసం రాము అని కుటుంబ సభ్యుల్ని కూడా పక్కన పెట్టే అంత సాహసం ఏంటి మీ ఇద్దరికి, మీకు మీ హస్బెండ్కి? అంటే కుటుంబ సభ్యులను పక్కన పెట్టడం కాదు కానండి, మేము విధేయత అన్నది పార్టీకి చూపించాలనుకున్నాము. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి అభిమానాన్ని చాటుకోవాలనుకున్నాం ఇద్దరం, నేను కానీ నా భర్త పరీక్షిత్ రాజు గారు కానీ. ఎప్పుడైనా సరే పొలిటికల్గా చిన్నవాళ్ళం, ఇప్పుడిప్పుడే స్టెప్ బై స్టెప్ పైకి వస్తున్నప్పుడు మన క్యారెక్టర్ అనేది ప్రొజెక్ట్ అవుతుంది ప్రజలకు కానీ, ఎవరికైనా రాజకీయంగా కానీ. సో ఇప్పుడు ఇంత స్టార్టింగ్ స్టేజ్లో రాంగ్ స్టెప్ వేయకూడదు. అయినా పాలిటిక్స్లో మా ఇద్దరిది ఒకటే సిద్ధాంతం, ఒక పార్టీని నమ్ముకున్నాం, చివరి వరకు ఆ పార్టీ. ఒక నాయకుడు నమ్ముకున్నాం, తుది శ్వాస వరకు ఆ నాయకుడే మా నాయకుడు అనేది ఇద్దరం ఫిక్స్ అయ్యాం. రేపు పదవులు రాకపోవడము, లేకపోతే ఇంకొకటి మీకు ఆ ప్రాధాన్యత తగ్గడము, ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు చాలామంది ఇప్పుడు జంప్ అయ్యారు కదా, అలాంటి పరిస్థితులు మీ దగ్గర అయితే రావంటారు? ఖచ్చితంగా రావండి. మేమిద్దరం డిసైడ్ అయిపోయాం, తుది శ్వాస వరకు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారే, అయితే ఆ పార్టీలో ఉంటాం చివరి వరకు, ప్రాణం పోయే వరకు జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడుస్తాం. అంటే తుది శ్వాస అంటే నాకు కూడా ఒకటికి వస్తుంది. లాస్ట్ టైం మీరు చాలా అంటే ప్రాణాల వరకు, ప్రాణాల మీదకి తెచ్చుకున్నారు ఎలక్షన్ది. సో మిమ్మల్ని చంపడానికి ప్రయత్నించారని అన్నారు. ఆ సిచ్యువేషన్ ఏంటి అసలు? 2019 కరెక్ట్గా ఎలక్షన్ రోజు అక్కడ రిగ్గింగ్ జరుగుతుందని వెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు మనం వెళ్ళి కొంచెం రిగ్గింగ్ జరుగుతుందని క్వశ్చన్ చేసామని చెప్పేసి మొత్తం, అంటే వాళ్ళు ప్లాన్డ్గా ఉన్నారు. మనం క్యాజువల్గా ప్రతి బూత్కి వెళ్తాం కదా, జనరల్ ఏజెంట్గా కానీ క్యాండిడేట్గా కానీ మేము వెళ్తాం కదా, వెళ్ళినప్పుడు వాళ్ళు ప్రీ ప్లాన్డ్గా ఉండి మా మీద అటాక్ చేసి ఒక రూమ్లో పెట్టి మొత్తం ఊళ్ళో అందరినీ రెచ్చగొట్టి, వాళ్ళని మేమేదో కొట్టామని రెచ్చగొట్టి అబద్ధ ప్రచారం చేసి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆయుధాలు, కత్తులు, రాళ్ళు, అంటే ఆ రోజు డోర్స్ కనుక ఇదైతే చంపేస్తారేమో అంత అగ్రెసివ్గా ప్రీ ప్లాన్డ్గా చేశారు. సో దేవుడి దయవల్ల ఆ రోజు బయటపడ్డాం. అదే పరీక్షిత్ గారు కూడా ఒకసారి మాట్లాడుతూ ఈ విషయం గురించే, ప్రాణాలతో ఉండే వాళ్ళం కాదు, కనీసం నా భార్యనైనా బయటికి పంపించండి అని చెప్పి అన్నారని తెలియదు. ఆయన చాలా ఎమోషనల్ అయ్యారు ఆ రోజు. అంటే నేను కొంచెం ప్యానిక్, కళ్ళు తిరిగి పడ్డాను లోపల.
అంటే ఆ సిచ్యువేషన్ అంతా నాకేం అర్థం కాలేదు, ఏం జరుగుతుంది, భయం అనిపించింది కొంచెం. ఆ టైంలో ఆయన కొంచెం ఎమోషనల్ అయ్యి ఆ మాట అనటం అయితే వాస్తవం. ఎలా బయటపడ్డామో తెలియదు. వాస్తవానికైతే అప్పుడు పోలీసులు బాగా సేవ్ చేశారని అనుకోవాలి. ఈ 5 సంవత్సరాల్లో అభివృద్ధి ఆగిపోయింది, అరాచకం, అసలు దోపిడీ, లేకపోతే విధ్వంసం ఈ రాష్ట్రంలో వెళ్తుందని చెప్పేసి మోడీ గారి సభలో కూడా జగన్మోహన్ రెడ్డి ఇలా చేస్తున్నాడు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు నిన్ను ప్రస్తావించారు. సో ఏమంటారు, అంతటి విధ్వంసాలు ఏంటి? చాలా అంటే పెద్ద పదాలు ఆ విధ్వంసాలు, అరాచకాలు. జగన్మోహన్ రెడ్డి గారిని అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అరాచక పాలన పరిపాలిస్తుంది అనేటువంటి ఒక భ్రమని కల్పించాలన్నది వాళ్ళ మెయిన్ ఎజెండా. ఎందుకంటే ఈ రాష్ట్రంలోని మీకు విధ్వంసం అనేది ఎప్పుడు వస్తుందండి? పార్టీలు గ్రామాల్లోని అపోజిషన్ పార్టీ వాళ్ళు, అధికార పార్టీ వాళ్ళు పని చేయలేదని, పథకాలు ఆపేశారని, దీనికి ఎక్కువ రెచ్చగొట్టుకోవడాలు, రాజకీయాలు అనేవి ఎక్కువ హీట్ ఎక్కుతాయి. లేకపోతే పోలీస్ వ్యవస్థను ఉపయోగించుకొని అపోజిషన్ వాళ్ళని ఇబ్బంది పెట్టినప్పుడు ఇవన్నీ జరుగుతాయి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో గ్రామ స్థాయిలో ఎక్కడ కూడా మీకు పొలిటికల్ ఇష్యూ లేదు. ఎందుకనంటే పార్టీలకు అతీతంగా పథకాలు ఇస్తున్నాం. వాస్తవం చెప్పుకోవాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్నా తెలుగుదేశం పార్టీ నాయకులకి వాళ్ళ ఫ్యామిలీస్కి ఎక్కువ లబ్ధి చేకూరింది. మీకు అలాంటప్పుడు పొలిటికల్ తగులు ఎలా వస్తాయి? ఇప్పుడు పోలీసు వ్యవస్థను అడ్డు పెట్టుకొని ఎదుటి వాళ్ళని ఇది చేసాము అని అన్నది వాళ్ళ ఆరోపణ. అది తప్పు. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతను పరిరక్షించడంలో కానీ, రాజకీయ వ్యవస్థని పరిరక్షించడంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారు చాలా అంటే ఎక్స్పీరియన్స్ ఉందని చంద్రబాబు నాయుడు గారు చెప్తారు, కానీ వాళ్ళకన్నా ఎక్కువ అనుభవంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు. ఇది కేవలం సోషల్ మీడియా, తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా సృష్టి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు బలవంతంగా ప్రజలకి ఏదో ఎక్కించాలని చెప్పి మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. వాలంటీర్ వ్యవస్థ గురించి చంద్రబాబు నాయుడు గారు ఎన్ని విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ గారు అయితే ఇంకా దారుణమైనటువంటి నిందలు వేశారు వాలంటీర్ వ్యవస్థ మీద. వాళ్ళు ఏదో డేటా ఇది చేస్తున్నారు అది అని. ఈరోజు అదే వాలంటీర్ వ్యవస్థని చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మేము కంటిన్యూ చేస్తాం వస్తే అంటున్నారు. అంటే దాని అర్థం ఏంటండి? వాలంటీర్ వ్యవస్థని కంటిన్యూ చేస్తామంటున్నారంటే ఆ వ్యవస్థ బాగా పనిచేస్తుందనే కదా. ఆ వ్యవస్థ ప్రజలకు అవసరం. ఆ వ్యవస్థ మీ పార్టీకి పనిచేస్తుందని జనం కన్నా కూడా, సో రేపు వాళ్ళ పార్టీకి కూడా పనిచేస్తుందని అనుకుంటున్నట్టు. వాలంటీర్ వ్యవస్థ అనేది ప్రజలకు మంచి చేయడానికి పనిచేస్తుంది. ఈ రాష్ట్రంలోని ప్రభుత్వ పాలనని ప్రజలకు అతి చేరువలోకి తీసుకువెళ్ళడానికి పనిచేస్తుంది. మా పార్టీకి పనిచేస్తుందంటే మా పార్టీకి పథకాలు రావాలి కదా. వాలంటీర్ వ్యవస్థ అన్నది ఈరోజు అపోజిషన్ పార్టీ వాళ్ళకు కూడా పథకాలు ఇస్తున్నాము, వీళ్ళే ఇంటికి వెళ్ళి నమోదు చేస్తున్నారు, వీళ్ళే ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇస్తున్నారు. వాలంటీర్ వ్యవస్థ ఇన్ని రోజులు వాలంటీర్ వ్యవస్థ అనేది దుర్మార్గమైనటువంటి వ్యవస్థ, వీళ్ళు అలా చేస్తున్నారు, ఇలా చేస్తున్నారు, ఇంట్లో ఆడవాళ్ళు ఏం టైంలో వెళ్తున్నారు, ఇవన్నీ నిందలు వేశారు వీళ్ళిద్దరూ. ఈరోజు కంటిన్యూ చేస్తామంటున్నారు అని అంటే ఈ వ్యవస్థ పనితీరు ప్రజల గుండెల్లో నిలిచిపోయింది. సో ఈరోజు ప్రజలు అనేవాళ్ళు వాలంటీర్ వ్యవస్థని ఆదరిస్తున్నారు, గౌరవిస్తున్నారు. సో అందుకు ఈరోజు ఆ వాలంటీర్ వ్యవస్థ ప్రజలు అంటే ఈ 5 years పాటు ప్రజల్లో నెగిటివ్ తీసుకురావాలన్నటువంటి వాళ్ళ ప్రయత్నం విఫలమైంది కాబట్టి ఈరోజు కంటిన్యూ చేస్తామండి. గీతాంజలి కేసు తీసుకుంటే నిన్న మొన్న చాలా ఇష్యూ అయింది. అమ్మాయి ఆత్మహత్య చేసుకున్నారు. ఆ అమ్మాయి ఇంటి పట్టా తీసుకుని వస్తూ చాలా సంతోషంగా మాట్లాడారు. మళ్ళీ ఆ సంతోషం ఇదవ్వకుండానే ఆ అమ్మాయి సూసైడ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలా సోషల్ మీడియాలో వస్తున్న ఇలాంటి కామెంట్స్ చాలామందిని, విమెన్ని ముందుకు రాకుండా, మాట్లాడకుండా గొంతు నొక్కేసేలా ఉంటున్నాయి. దీని మీద ఒక విమెన్ మాజీ మంత్రిగా కావచ్చు, లేకపోతే ఎమ్మెల్యేగా కావచ్చు, ప్రజాప్రతినిధిగా మీరేమంటారు? గీతాంజలి అండి, నిజంగా ఆ అమ్మాయి హౌస్ పట్టా చూపించి ఆ అమ్మాయి ఆనందం వ్యక్తపరిచిన తీరు చూస్తే ఎవరికైనా ఉమెన్ అనే వాళ్ళకి కళ్ళు దొరుకుతాయి. పేదరికంలో ఉన్నవాళ్ళు ఒక ఇల్లు అనేది ఎవరికైనా కలండి. డబ్బున్న వాళ్ళకైనా, మధ్యతరగతి వాళ్ళకైనా, పేదవాళ్ళకైనా ఇంటి స్థలం ఇచ్చి ఈరోజు ఇల్లుని గవర్నమెంట్ శాంక్షన్ చేస్తుంది. ఎంత పెద్ద కళ! ఈ కాలంలో అయితే అద్దెలకు ఉండడం అంటే ఆ అమ్మాయి చెప్తుంది, మా ఫైనాన్షియల్ స్టేటస్ ఇది, ఇంటి అద్దెకి ఇంత వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. కానీ ఈరోజు జగనన్న ప్రభుత్వంలో నా కళ నెరవేరింది, నాకు ఈ పట్టా వచ్చింది, అమ్మఒడి తీసుకున్నా నేను.
5 సార్లు ఆ 5 సార్లు తీసుకున్నాను అని చెప్పిందని ట్రోల్ చేసి, ఇష్టం వచ్చినట్టుగా అమ్మాయిని డీగ్రేడ్ చేసి, క్యారెక్టర్ అసాసినేషన్ చేసి, ఆడవాళ్ళకు కూడా చూడలేని వినలేనటువంటి వర్డ్స్ తోటి ఆ అమ్మాయిని సోషల్ మీడియా ద్వారాగా హెరాస్ చేసి, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ, జనసేన వాళ్ళు కానీ ఈరోజు ఆ అమ్మాయి చనిపోవడానికి వీళ్ళందరూ కూడా కారణమయ్యారన్నది దురదృష్టకరం. ఎందుకనంటే ఉమెన్ అనే వాళ్ళకి చాలా సెన్సిటివ్గా ఉంటారు. పొలిటికల్గా ఈ స్థాయిలో ఉన్న మేమే సోషల్ మీడియాలో కొన్ని కామెంట్స్ చూసి చాలా డిస్టర్బ్ అయిపోతాం. అలాంటిది పాపం ఒక కామన్ గర్ల్, కామన్ ఉమెన్ ఎంతో సరదాగా తన యొక్క ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేసింది. ఆ అమ్మాయి ఏమి ఇప్పుడు ఆ పట్టా తప్పు కాదు కదా, ఆ అమ్మాయికి ఇల్లు వచ్చింది అబద్ధం కాదు కదా, ఆ అమ్మాయి లబ్ధి పొందింది అబద్ధం కాదు కదా, ఆ అమ్మాయి లబ్ధి పొందింది ఎక్స్ప్రెస్ అయింది. మీకు ప్రభుత్వం అందులో జస్ట్ చిన్న మైన్యూట్ మిస్టేక్ అంటే 5 సార్లు అందుకున్నాను. 5 సార్లు కామన్, ఎవరైనా మాట్లాడారు. గవర్నమెంట్ 5 years ఉంటుంది, అదే అందులో భాగంగా 5 times తీసుకున్నాను. అది జస్ట్ చిన్న మిస్టేక్ అసలు. అది మేమైనా గొప్పకుని ఒక్కొక్కసారి అనేస్తాం, ఎవరైనా 4 విడతలైనా 5 years గవర్నమెంట్ కాబట్టి 5 times అని అనేస్తాం మేమైనా, ఎంత పరిజ్ఞానం ఉన్నా కూడా. అమ్మాయి పాపం ఏం తెలుసు, నాకు తెలిసి మైక్లో కూడా ఫస్ట్ టైం మాట్లాడడం అయ్యి ఉండొచ్చు, కామన్ ఉమెన్ కాబట్టి. ఆ ఎక్సైట్మెంట్లో ఇంటి పట్ట వచ్చిందన్న ఆనందంలో తను చెప్పింది. ఆ అమ్మాయి అమ్మఒడి తీసుకోవడం అయితే అబద్ధం కాదు కదా, ఆ అమ్మాయి పట్ట రావడం అబద్ధం కాదు కదా. సో ఆ చిన్న మిస్టేక్ని పట్టుకొని, అంటే గవర్నమెంట్ మీద ఉన్నటువంటి కోపం, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి కోపం, ఇలా కామన్ మ్యాన్ మీద చూపించి వాళ్ళ కక్ష తీర్చుకుంటారు. ఫ్రస్ట్రేషన్ గవర్నమెంట్ రాదు, ఇంకా తెలుగుదేశం ప్రభుత్వం రాదు, జగన్మోహన్ రెడ్డిని పథకాలు ఇచ్చేస్తున్నారు అన్న ఫ్రస్ట్రేషన్ పాపం సోషల్ మీడియా ద్వారా ఆ అమ్మాయి మీద వాళ్ళు కక్ష తీర్చుకోవడం ఈరోజు ఒక నిండు ప్రాణం పోయింది. నిజంగా చాలా దురదృష్టకరం. యాజ్ ఏ ఉమెన్గా చాలా చాలా బాధపడ్డాను. వినే కాదు, అందరం అసలు జెంట్స్ నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. అందరూ కూడా మాట్లాడారు ఈ విషయం. అంత క్యారెక్టర్ అసాసినేషన్ చేసి, డీగ్రేడ్ చేసి ఒక ఆడపిల్లని అంత దారుణంగా ఆ కామెంట్స్ చదివితేనే చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంది. అంత దారుణంగా మాకే చాలా దారుణమైన కామెంట్స్ వస్తాయి. నా మీద కూడా ఒకసారి అంత దారుణమైన కామెంట్స్ వస్తే నేను కంప్లైంట్ ఇస్తే అతను కూడా పట్టుకున్నారు, జైలు శిక్ష కూడా. అందుకే మీడియాకి ఇంటర్వ్యూలు ఇవ్వట్లేదా ఏంటి? లేదండి, మధ్యలో బిజీ అయిపోయాము. ఓకే ఎలక్షన్స్ అవన్నీ కదా. టీచర్గా ఉన్న పుష్ప శ్రీవాణి టక జీవితంలో మార్పులు వచ్చేసి పరీక్షిత్ రాజుకు భార్య అయిపోయి, ఎమ్మెల్యే అయిపోయి, మినిస్టర్ అయిపోయారు. ఏంటి స్టోరీ అంత టక ఎలా లైఫ్లోకి ఒక మంచి భలే ఫాస్ట్గా వచ్చేస్తుంది కదా. అంటే పాలిటిక్స్ అనేవి నిజంగా తెలియదు. 2014 వరకు కూడా ఏ మ్యారేజ్ వరకు పాలిటిక్స్ అనేది ఏం తెలియదు. ఒక మిడిల్ క్లాస్ కామన్ ఒక టీచర్ ఫ్యామిలీ. మా ఫాదర్ టీచర్. ఆయన ఏంటి అంటే యాక్చువల్ మా ఫ్రెండ్స్ అందరూ పీజీలు చేశారు, అవన్నీ చేసుకున్నారు, కానీ మా ఫాదరు డిగ్రీ చదివించి బీఈడీయే చేయించారు. ఎందుకంటే టీచర్ పోస్ట్ అనేది. మీరు బీఈడీ? ఎస్, బీఎస్సీ బీఈడీ. మా సిస్టర్ కూడా బీఈడీనే. ఇద్దరము టీచర్స్గానే వర్క్ చేసాము, తను నేను కూడా. తను కొంచెం ట్రైబల్ స్కూల్స్లో, ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్లోనే. తను 3 years 4 years చేశారు. నేను ఒక 1.5 year టీచర్గా వర్క్ చేశాను. నేను ఏ స్కూల్లో చదివానో ఆ స్కూల్లోనే టీచర్గా వెళ్ళాను ఇక్కడే. సో మా ఫాదర్కి ఏంటి అని అంటే ఆడపిల్లలు టీచర్ పోస్ట్ అనేది సేఫ్, కడుపులో నేను కదలకుండా చక్కగా ఉంటుంది, జాబు హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చు, ఎటువంటి ఇవి ఉండదు, సమాజంలో ఎక్కువ గౌరవం ఉన్నటువంటి లైఫ్ లీడ్ చేయొచ్చు, సమాజంలో ఎక్కువ గౌరవం ఉన్నటువంటి పోస్ట్ అని మా ఫాదర్ పట్టుబట్టి బీఈడీ చదివించారు. మా ఫ్రెండ్స్ అందరూ పీజీకి వెళ్ళారు, కానీ ఇష్టం ఉన్నా కూడా మా ఫాదర్ కోసం ఇంకా బీఈడీ చేసి టీచర్గా నేను చదువుకున్న స్కూల్లోనే టీచర్గా వర్క్ చేశాను. కొంతకాలం వేరే చోట కొంతకాలం చేశాను. తర్వాత మా సిస్టర్కి మ్యారేజ్ అయిపోవడం తర్వాత కూడా నేను వర్క్ చేశాను. 2014 దగ్గరకు వస్తుందని అనగా మ్యాచెస్ వచ్చినాయి. పరీక్షిత్ రాజు గారి మ్యాచ్ వచ్చింది. మ్యాచ్ వెనుక పొలిటికల్ అజెండా ఉంది కదా. మిమ్మల్ని చూసారంట, ఎక్కడ చూసారు, ఎలా చూసారు వాళ్ళు? మ్యాచ్ మామూలుగా పెళ్లి చూపుల ద్వారానండి, పెద్దల ద్వారాగా వాళ్ళు అప్పచెప్పిన వాళ్ళు మీడియేటర్స్ ఉంటారు కదా,
వాళ్ళ సంబంధం తీసుకొచ్చారు, చూశారు. అప్పటికి 3-4 సంబంధాలు చూశారట. మరి ఏవి అంత నచ్చలేదేమో. మా సంబంధం చూసేసరికి, నన్ను చూసేసరికి ఓకే అని నచ్చి, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ తెలియదు, సంబంధం చూశారు, నచ్చింది. వితిన్ 3 monthsలోనే డిసెంబర్లో అలా పెళ్లి చూపులు జరిగినాయి. ఫిబ్రవరిలో నిశ్చితార్థం, February 2nd, March 14th మ్యారేజ్. మ్యారేజ్ అయిన 10-15 రోజులకే నన్ను కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జిగా ప్రకటించారు వితిన్ 3 monthsలో. అదే ఆ ఎలక్షన్ కోసం ఇమీడియట్గా టకటక పెళ్లి చూపులు, టకటక అంటే మ్యారేజ్ అయిపోవడం, అనౌన్స్ చేయడం కూడా అన్నీ అయిపోయాయి. సర్టిఫికెట్ కొంచెం ఏజ్ ఎంత అప్పుడు? అప్పుడు నాకు 27 years. అంటే మా హస్బెండ్ వాళ్ళకి కొంచెం క్యాస్ట్ ఇష్యూ ఉండడం, సర్టిఫికెట్ ఇష్యూ ఉండడము, మళ్ళీ ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో అని చెప్పేసి అప్పుడు వేసిన స్టెప్ అనమాట. అంటే అప్పుడు ఏమనిపించింది? టకటక అస్సలు సంబంధం లేని ఒక రాజకీయాల్లోకి వచ్చేసి జనంలో యాక్చువల్లీ పాలిటిక్స్ అంటే తెలియదు, కానీ పాలిటిక్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారు అంటే మా ఫ్రెండ్ నా బెస్ట్ ఫ్రెండ్ రెడ్డిస్ అనమాట. ఒక 15 days సమ్మర్ హాలిడేస్కి వాళ్ళ ఊరు వెళ్ళాను నేను. వెళ్ళినప్పుడు అందరూ ఇంకా కాంగ్రెస్, రాజశేఖర్ రెడ్డి గారి ఇదనమాట. నాకు ఇంకా అక్కడ పిచ్చి పట్టేసింది. రాజశేఖర్ రెడ్డి గారు అంటే ఇంకా అమితమైనటువంటి అభిమానం పెరిగిపోయింది అనమాట. దానివల్ల నాకు చాలా ఇంట్రెస్ట్. రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయినప్పుడు కూడా భోజనం మానేసి ఏడ్చి చాలా ప్యానిక్ అయ్యి, తర్వాత రాజశేఖర రెడ్డి గారిని జగన్ గారిలో చూసుకొని, నేను జగన్ సార్ ఓదార్పు యాత్ర టీవీలో వచ్చిన జగన్ అన్నది టీవీలో కనిపిస్తే అలా ఉండిపోయేదాన్ని. మీరు ఇప్పటికీ ఎవరైనా వెళ్ళి మా వీధులు అడగచ్చు, జగన్ గారు అంటే ఎంత అభిమానమో ఎలాగా. ఆ వీధులు అందరికీ చెప్పేదాన్ని, జగన్ గారు ఎలాగా అలాగా జగన్ రావాలి అని చెప్పేదాన్ని. జగన్ గారు ఒకసారి వస్తే మా ఊళ్ళోకి వచ్చారనమాట, ఒక ప్రోగ్రామ్ మీద వస్తే వెళ్ళి కలిసి నా నెత్తి మీద ఇలా చేసారు. ఫస్ట్ టైం ఆయన్ని దగ్గరుండి చూడడం అనుకుంటా ఉంటారట. అప్పుడు జగన్ గారు వచ్చినప్పుడు చాలాసేపు గంటల కొద్దీ వెయిట్ చేసి జగన్ గారిని కలిసింది. ఈరోజు జగన్ గారి క్యాబినెట్లో పక్కన కూర్చుందని ఊళ్ళో అనుకుంటారు. మామూలుగా మా ఊళ్ళో కలిసారా? లేదండి, అప్పుడు చదువుకుంటున్నాను, స్టూడెంట్స్ కదా, అప్పుడు డిగ్రీ చదువుతున్నాను 2004. సో జగన్ గారిని మీరు మామూలుగా ఊర్లో ఒక సాధారణమైన అమ్మాయిగా ఫ్యాన్గా వెళ్ళి కలిసారు, కానీ తర్వాత ఫ్యాన్ గుర్తు మీద మీరు పోటీ చేయాల్సి వచ్చింది. ఫస్ట్ ఎలా మీ ఇంట్రడక్షన్ పొలిటికల్గా ఆయన దగ్గర ఎలా జరిగింది? మీ ఫస్ట్ పరిచయం ఏంటి? అప్పుడు ఏమన్నారు? మ్యారేజ్ అయిన తర్వాత అంటే ముందే తెలుసు ఇలా పొలిటికల్గా ఎంట్రీ చేపిస్తారని చెప్పారు మనకి. సో నాకు కూడా పొలిటికల్ ఇంట్రెస్ట్ అవ్వడం, జగన్ గారు అవ్వడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవ్వడం ఇంకా నాకు ఎక్సైట్మెంట్ అనమాట. సో తర్వాత ఏమైందంటే మ్యారేజ్ అయిన తర్వాత జగన్ సార్ వచ్చారు, కురుపాం కాన్స్టిట్యున్సీకి వచ్చారు. పార్వతీపురంలో స్టే చేసినప్పుడు అక్కడ ఫస్ట్ టైం నన్ను మామయ్య గారు తీసుకెళ్ళి, మామయ్య గారు, మా హస్బెండ్, మా ఫ్యామిలీ మొత్తం వెళ్ళి కలిసినప్పుడు చూశారు జగన్ సారు, ఫోటో దిగాము. నేను ఆ ఎక్సైట్మెంట్లో నాకు ఏమీ కనిపించట్లేదు, ఏమి వినిపించట్లేదు, సార్ వైపు చూసుకుంటే అలాగ ఉండిపోయాను. అంటే ఆయన అంటే పిచ్చి అభిమానం కదా. నేను ఆయన పార్టీలో ఎమ్మెల్యేగా పోటీ చేయడం ఏంటి, నేను ఆయన కలవడం కోసం రావడం ఏంటి, నాకు ఎక్సైట్మెంట్లో అలా చూసుకుంటూ ఉండిపోయాను. ఆయన్ని బాగా ఎక్కువ అభిమానం ఉన్నవాళ్ళు జగన్ గారిని చూస్తే అలాగ ఉండిపోయి అలాగా ఏమి ఇంకా అసలు మైండ్ కళ్ళు ఏం పనిచేయవు. అలాగే సేమ్ నా పాత్ర అదే. ఆ రోజు ఎక్సైట్మెంట్. ఆ రోజు వచ్చారు, కలిసిన తర్వాత కాన్స్టిట్యున్సీలోకి వచ్చారు. ఆ రోజు ఈవినింగ్ 5 దాటిపోవడం, మైక్ మాట్లాడకూడదని అంటే జస్ట్ అందరికీ అభివాదం చేసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత వెళ్ళినటువంటి కొన్ని రోజులకే క్యాండిడేట్గా అనౌన్స్ చేశారు. ఆయన ఆశీస్సులు, మా మామయ్య గారు ఆశీస్సులు, మా ఫ్యామిలీ ఇది అంతా కలిపి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు 2014 గెలిచారు. మీ హస్బెండ్ పరీక్షిత్ రాజ్ని మిమ్మల్ని జగన్ గారు ఎలా చూస్తారు, ఏం పిలుస్తారు, ఎలా ఉంటాయి కాన్వర్సేషన్స్ మీతో కలిసినప్పుడు? ఆయన దృష్టిలో మేమిద్దరం పిల్లలు అంతే, చిన్నపిల్లలా చూస్తారు. ఎక్కువ నేను అంటే అసెంబ్లీలో కానీ మీటింగ్స్ కానీ నేను వెళ్తుంటాను కదా, వెళ్ళినప్పుడు కంపల్సరీ శ్రీవణం తల్లి బాగున్నావా అని ఫస్ట్. సెకండ్ది పరీక్షిత్ రాజు ఎలా ఉన్నాడు, పరీక్షిత్ ఎలా ఉన్నాడు, బాగున్నాడా అడిగానని చెప్తాలి అని అంటారు. ఎప్పుడు మా పాప పుట్టనంత వరకు. మా పాప పుట్టిన తర్వాత ఎప్పుడు కనిపించినా పరీక్షిత్ బాగున్నాడా,
జగతి పాప ఎలా ఉంది, సుపుత్రికి ఎలా ఉంది, కంపల్సరీ ఇద్దరిని అడుగుతారు నన్ను. మా వాళ్ళందరూ ఉమెన్ ఎమ్మెల్యేస్ అందరూ ఉంటారు. అందరిలోనే పరీక్షిత్ బాగున్నాడా అడిగానని చెప్పు తల్లి, పాప బాగుందా, ఎలా ఉంది అని. అంటే ఎంత అంటే మమ్మల్ని ఎంత బాగా అంటే పిల్లలు అని చెప్పాం కదా, అంటే మా అభిమానమో మరి ఫ్యామిలీ అంతా ఒకటైనా కూడా మేము ఆయన కోసం నిలబడ్డామనో లాయల్టీయో మేము చూపించిన అభిమానం తెలియదు, కానీ మమ్మల్ని ఇద్దరిని చిన్నపిల్లలాగా చాలా బాగా చూసుకుంటారు. మా మదరు ఫాదర్ చనిపోయినప్పుడు ఫోన్ చేశారు, మా హస్బెండ్ వాళ్ళ ఫాదర్ చనిపోయినప్పుడు ఫోన్ చేశారు. మేము ముగ్గురు ఒకేసారి సిక్ అయ్యాం కరోనా టైంలో. మేమిద్దరం హాస్పిటల్లో ఉన్నాము, పాప కూడా హాస్పిటల్లో వేరే హాస్పిటల్లో ఉంది. ముగ్గురికి కరోనా వచ్చింది. పాపకు అప్పుడు జస్ట్ 3 months. అప్పుడు అసలే కరోనాలో అందరూ చనిపోతున్నారు. ఆ టైంలో ఫోన్ చేశారు కరోనా అప్పుడు, ఎలా ఉందమ్మా ఏంటి పర్వాలేదా అని మా ఇద్దరితో మాట్లాడిన తర్వాత ఇలా పాప కూడా వచ్చిందంటే పాపని ఏ హాస్పిటల్లో జాయిన్ చేశారు. పెద్ద హాస్పిటల్ కాదా, ఆ హాస్పిటల్ పేరు కనుక్కొని అవసరమైతే పెద్ద హాస్పిటల్లో జాయిన్ చేద్దాము పాపని అని చెప్పి, అప్పుడు మా ఇద్దరికి కళ్ళకి నీళ్ళు వచ్చినాయి. జనరల్గా అప్పుడు ఫ్యామిలీ సపోర్ట్ లేదు, ఎవరూ లేరు. ఆయన అలాగా అనేసరికి చాలా హ్యాపీ అనిపి, మేము అప్పుడు చాలా ప్యానిక్లో ఉన్నాం. ఏమవుతుందో తెలియదు, మా ఇద్దరికి ఏమవుతుందో తెలియదు, పాపకి ఏమవుతుందో తెలియదు. అంత చిన్న పాప పుట్టిన 2 నెలలకి కరోనా వచ్చింది. 12 రోజులు మా పాప మా దగ్గర లేదండి, 12 days. ఎందుకంటే తన కరోనా వచ్చి అక్కడ ఆ పిల్లల హాస్పిటల్లో ఉంది, మేము ఇక్కడ కరోనా వచ్చి తనకు మాకన్నా ముందు తగ్గింది, కానీ మాకు తగ్గి మాకు నెగిటివ్ వచ్చే వరకు తను మా దగ్గర రాకూడదు కదా. 12 రోజులు మాకు దూరంగా ఉంది. మా చెల్లిని వాళ్ళ హస్బెండే చూసుకున్నారు. హాస్పిటల్లో అయితే ఒక అసిస్టెంట్ మాట్లాడారా జగన్ గారు అప్పుడు పాప హాస్పిటల్ మాట్లాడారు. మంచి హాస్పిటల్లో జాయిన్ చేశాం. జాగ్రత్త పాప కదా, ఏ అవసరమైనా ఏ టైం అయినా ఫోన్ చేయండి, కేఎన్ఆర్కి ఫోన్ చేయండి అని చెప్పేసి సార్ భరోసా ఇచ్చారు. చాలా హ్యాపీ అనిపించింది. మాకు ఈ ప్రతి కష్టంలో అండగా ఉన్నారండి. మాకు పలానా కష్టం అని చెప్తే ప్రతి కష్టంలో ఆయన అన్ని రకాలుగా కూడా మా హస్బెండ్ నేను వెళ్ళి కష్టం చెప్పి ప్రతి కష్టంలో అండగా ఉన్నారు. అందుకనే పాపకు కూడా జగన్ గారు భారతి గారి పేరు వచ్చేటట్టు జగతి అని పెట్టారు కదా, ఏంటి అసలు ఐడియా ఎవరిది, ఎలా వచ్చింది? అంటే ఫస్ట్ ఏమనుకున్నామంటే మా ఇద్దరికి పాప పుట్టాలి, పాప పుడుతుంది అన్న కోరిక ఎక్కువ, ఇష్టం పాప పుట్టాలని అనుకున్నాము. నేను ఫిక్స్ అయిపోయా, పాప పుడితే జగతి అని పెట్టాలన్నది అయితే ఫిక్స్. అది వాళ్ళిద్దరి పేరు జగన్ ప్లస్ భారతి కలిపి జగతి అన్నది ఫిక్స్ అనమాట. కానీ సెంటిమెంట్స్ ఉంటాయి కదా, పుట్టినప్పుడు పుట్టిన నక్షత్రాన్ని బట్టి పెట్టారన్న పేరు అయితే జగతి పెట్టుకున్నాము. తర్వాత ఎప్పుడైతే తను పుట్టినటువంటి నక్షత్రాన్ని బట్టి ఆ పేరు మీద రావాలన్నారు. నాకు వైఎస్ఆర్ గారు అంటే కూడా చాలా అభిమానం కదా, సో అన్నీ కలిసి వచ్చేలాగా యశ్విత శ్రీ జగతి, వైఎస్ జగతి అది పేరు. వైఎస్జే, ఎస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాగా, ఎస్ వైఎస్జే. అంటే ఇంకా లైఫ్ లాంగ్, అంటే మేము కొన్ని స్టేట్మెంట్స్ మీటింగ్స్లో ఇచ్చాం కదా, లైఫ్ లాంగ్ చనిపోయే వరకు తుది శ్వాస వరకు జగన్ గారితో. దానికి నిదర్శనం మా పాప పేరు. ఈ మధ్య జగతి కూడా ఒక వీడియో చేసింది, జగన్ గారు వస్తున్నారు, జగన్ వస్తున్నారు ఆశీర్వదించండి అని, చాలా పెద్ద పెద్ద బుడ్డి బుడ్డి. తనకి ఎంత పిచ్చి అనుకున్నారు. మామూలుగా మేము కార్లో వెళ్తున్నాం అనుకోండి, ఎక్కడ జగన్ గారు ఫ్లెక్సీ కనిపించినా జై జగన్ మామ అంటది. కారులో పాటలు జగన్ గారి పాటలే పెట్టమంటది. రాయలసీమ ముద్దుబిడ్డ పాట ఒకటి, గిరగిర ఫ్యాన్, ఈ 2 పాటలు పెట్టమంటది. ఆయన కనిపిస్తే జగన్ మామ అంటది. మా కండువ చూస్తే వేసేసుకుంటది. ఇప్పుడు సిద్ధం సాంగు తను ఎప్పుడు చూసిందో తెలియదు మాకు, కాదు సిద్ధం సాంగ్ కార్యకర్తలను ఉద్దేశించి ఉంటుంది. అయితే ఆ సాంగ్ తను ఎప్పుడు చూసిందో తెలీదు, తను లిరిక్ పాడేస్తుంది పాట. మొన్న పాడుతుంటే నేను ఈయన షాక్, వీడియో తీద్దాం అనుకున్నాం కానీ చాలా చక్కగా పాడుతుంది. ఎప్పుడు నేర్చుకున్నావమ్మా అంటే టీవీలో జస్ట్ మా యాడ్స్ అవి వస్తుంటాయి, అందులో పాటలు వస్తాయి, మా వాళ్ళు వింటుంటారు ఎక్కువ. తనకి జగన్ గారు అంటే చాలా అభిమానం. మన బర్త్డే రోజు కూడా వెళ్ళొచ్చా. సో అలాగా తన పేరు యశ్విత శ్రీ జగతి అని. ఆ పేరు కూడా జనరల్గా మనకి ఉన్న సాంప్రదాయాల ప్రకారం
21 డేస్కి బారసాల రోజు నేమ్ సెరమనీ చేస్తాం కదా, నేను దానికన్నా ముందే జగన్ సార్ దగ్గరికి వెళ్ళి జగన్ సార్ తోటి రివీల్ చేపించేసి ఆయనతో చెవిలో చెప్పేసి ఈ విషయం ఇప్పటివరకు ఎవరికి తెలియదు, మీ ద్వారా చెప్తున్నా. సారే ఫస్ట్ పేరు తన చెవిలో చెప్పారు. భారతి గారిని కలిసాము. నేను మంత్రిగా ఉన్నప్పుడు ఇంకా 1 మంత్లో మంత్రి పదవి పోతుంది, మ్యారేజ్ డే వచ్చినప్పుడు వెళ్ళాము. మేడం కలిసి బ్లెస్సింగ్స్ తీసుకున్నాము. దానికన్నా ముందు పాప 6 మంత్స్ అప్పుడు అనుకుంటా మేడం బ్లెస్సింగ్స్కి వెళ్ళాము. వెళ్తే పేరు అడిగారు, హ్యాపీ ఫీల్ అయ్యారు. 2 సార్లు 3 సార్లు అడిగారు, పేరేంటి అన్నారమ్మా, యశిత శ్రీ జగతి అంటే హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇలా వైఎస్ జగతి అని. అంటే ట్రైబల్స్ అంటే నమ్మకానికి లేకపోతే ప్రేమ చూపెట్టడంలో కానీ ఏదైనా ఎక్స్ట్రీమ్ ఉంటారు. ఎట్ ద సేమ్ టైం వాళ్ళకి చిన్న ఇది కలిగినా కూడా, మనస్తాపం కలిగినా కూడా మన వల్ల కానీ అంతే నెగిటివ్ తీసుకుంటారు వాళ్ళు. అంటే ఎలా కోఆర్డినేట్ చేసుకుని వస్తున్నారు? ఈ ఏరియా మొత్తం కూడా ట్రైబల్ ఏరియా కదా. సో మా నియోజకవర్గంలోనండి ట్రైబ్స్ అనేవాళ్ళు చాలా సున్నితమైన, అంటే ఎక్కడైనా ట్రైబ్స్ సున్నిత మనస్తత్వం ఉంటారు. ఒకళ్ళు నమ్ముకుంటే అలా నమ్ముకొని ఉండిపోతారు. మీరు అన్నది కరెక్ట్. ఎంత తేడా వచ్చినా కూడా ఏ రోజు కూడా ప్రభుత్వం కానీ మేము కానీ గిరిజనుల విషయంలో ఎక్కడ 1% కూడా నిర్లక్ష్యం లేదు. అటు మీరు సంక్షేమ పథకాలు కానీ, డెవలప్మెంట్ కానీ, లేకపోతే వాళ్ళ పరంగా ఇండివిజువల్గా వాళ్ళని మేము ట్యాకిల్ చేసేది కానీ, వాళ్ళతో మాట్లాడే తీరు కానీ, ప్రతిదీ కూడా ఎక్కడ ఎవరిని హర్ట్ చేసేలా ఎప్పుడు మాట్లాడలేదు. ఎప్పుడు కూడా నేను వెళ్ళినా కలిసిపోతాను, అసలు వాళ్ళ మధ్యలో కూర్చుంటా, వాళ్ళతో పాటు తింటాను, చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. వాళ్ళని హర్ట్ అయ్యేలాగా ఈ రోజు నేను ప్రవర్తించలేదు. ఎవరైనా పాపం మా వాళ్ళు ఏంటంటే ఒక రోడ్ లేకపోతే 20 మంది 30 మంది 50 మంది 100 మంది కూడా వస్తారు. వాళ్ళందరికీ చక్కగా సమాధానం చెప్పి, అవసరమైతే వాళ్ళ ముందు అధికారులకు ఫోన్ చేసి వాళ్ళు హ్యాపీగా సాటిస్ఫై అయ్యేలాగా చేస్తాను. ఇమీడియట్గా అది సాల్వ్ చేయడము. వాళ్ళకి ఎక్కువ మా గిరిజన ప్రాంతాల్లో రోడ్లు, మంచినీళ్ళు ఈ ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది. అవన్నీ కూడా మేము మ్యాక్సిమం రోడ్లు చేయగలిగాం, మ్యాక్సిమం వాటర్ ఫెసిలిటీ ఇవ్వగలిగాం. రాజకీయాల్లో మహిళల్ని తీసుకుంటే మనం జెంట్స్ అనుకోండి, వాళ్ళతో టక్టక్గా మాట్లాడేస్తారు, డెసిషన్స్ తీసేసుకుంటారు. అంటే వాళ్ళు వెనక ఎవరిని సంప్రదించాల్సిన అవసరం ఉండదు, ఓన్ డెసిషన్స్ ఉండేవి చెప్పేస్తారు. బట్ విమెన్ అయ్యేటప్పటికి ఇంట్లో వాళ్ళని సాటిస్ఫై చేయాలి, బయట వాళ్ళని సాటిస్ఫై చేయాలి, తర్వాత ఏముందిలే వినరు చాలామంది. ఇలాంటివి కూడా ఫేస్ చేస్తారు కదా. ఇలాంటివి ఏమన్నా ఫేస్ చేస్తారా? ఇప్పుడు ఫ్యామిలీ సపోర్ట్ చేస్తేనే ఇంత బయటకు రాగలుగుతారు ఎవరైనా సరే, ఈవెన్ మా జాబ్ అయినా మీదైనా ఎవరైనా సరే. బట్ ఇది చాలా పెద్ద పదవి మీకు వచ్చింది. సో పరీక్షిత్ రాజ్ నుంచి ఎలాంటి కోఆపరేషన్ వచ్చింది? జెలస్ ఏమన్నా ఫీల్ అయ్యేది అలాంటివి ఉన్నాయా? అసలు పరీక్షిత్ రాజ్ గారిని చూస్తే ఎవరు ఇతనికి జెలసీ ఉంటుందని కానీ అలా ఎవరు అనుకోరండి. నేను ఎన్నో ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను, ఆయన కోఆపరేషన్ లేదని నేను పని చేయలేను. నేనైనా కాదు, ఏ ఉమెన్ అయినా హస్బెండ్ సపోర్ట్ లేకపోతే మనం చేయలేము. మనం ఇంటికి వెళ్ళేసరికి అంతా తిరిగి అంతా చేసుకుని ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళు నవ్వుతూ పలకరించకపోతే మనకి ఇంకా అంతే మెంటల్ వస్తుంది. ఏం చేసాం తప్పు అనిపిస్తుంది. వాళ్ళు మనల్ని హ్యాపీగా పంపించాలి, మనం వచ్చినప్పుడు హ్యాపీగా రిసీవ్ చేసుకోవాలి. ఆ విషయంలో నాకు ఏ డౌట్ లేదు. ఇది ఇరువరికి ఉండేది. అంటే మగవాళ్ళు బయటకు వెళ్తే వచ్చేసరికి ఆడాళ్ళు చక్కగా నవ్వుతూ పంపించాలని. అంటే జనరల్గా అది కామన్ థింగ్. ఉమెన్ కానీ ఎక్కడైనా సరే కామన్గా జరిగేది. బట్ పాలిటిక్స్లో ఇలా వర్కింగ్ ఉమెన్గా ఉన్నప్పుడు వాళ్ళ కోఆపరేషన్ లేకపోతే చేయలేమండి, అసలు అడుగు కూడా పెట్టలేము. నువ్వు వెళ్ళడానికి లేదంటే ఏం చేస్తామా? మాట దాటైతే వెళ్ళలేము. ఆయన మాట కాదని, ఆయన మాటను వద్దని నేనైతే ఏ స్టెప్ వేయను. ఆయన వద్దంటే వద్దు. ఇద్దరు ఎవరికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు నియోజకవర్గంలో? ఇద్దరికి. ఫ్యామిలీ పరంగా శత్రుజల పరీక్షిత్ రాజు అంటే వాళ్ళ ఫ్యామిలీ లెగసీయే వేరండి. ప్రతి ఊళ్ళో కూడా దాదాపు 30 years 40 years నుంచి 40 years నుంచి ఉన్నారు. అప్పట్లోనే 40 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్న ఫ్యామిలీ. మంత్రిగా కూడా చేశారు, మంత్రులుగా 2 times మంత్రిగా చేశారు. మా మావయ్య గారు ఎమ్మెల్యేగా పనిచేశారు. అంటే ఈ కాన్స్టిట్యున్సీలో ప్రతి గ్రామంలో కోటకు అభిమానులు, శత్రుచర్ల అభిమానులు, చాలా ప్రత్యేకమైనటువంటి అభిమానం. ఆయన ఫ్యామిలీ ఇదితోటి మనకి గౌరవం కానీ ఏదైనా సరే. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కార్యకర్తలు కానీ ప్రజలు కానీ
నేను కూడా నా వరకు నేను కొంత అభిమానాన్ని నేనైతే తెచ్చుకోగలిగాను. బట్ శత్రుచర్ల అంటే పరీక్షిత్ రాజు గారి మీద అభిమానం, గౌరవం అది స్పెషల్. అది ఇంకా అది మనం చెప్పలేం. వాళ్ళ ఫ్యామిలీకి ఉన్న ఇది. అంటే మీరు కరడుగట్టిన వైఎస్ఆర్ అభిమానులు, జగన్మోహన్ రెడ్డికి అభిమానులు. మీ ఇంట్లోనే అంటే వేరే పార్టీలోకి వెళ్ళిపోవడం, మిమ్మల్ని ఎవరైతే ఈ పొలిటికల్ కెరీర్‌ని మీకు ఇచ్చారో వాళ్ళే టీడీపీలోకి వెళ్ళడం, మిమ్మల్ని కూడా రమ్మనడం ఇదంతా జరిగింది. ఆ టైంలో ఆయన మానసిక పరిస్థితి ఏంటి? పరీక్షిత్ రాజ్‌ది అంటే మీ వైపు, జగన్ వైపు ఎలా నిలబడగలిగారు ఆయన? అంటే ఫాదర్‌ని వాళ్ళందరినీ కూడా వాళ్ళకి ఇచ్చిన లైఫ్ ఇచ్చిన వాళ్ళని కాదని. అందుకే నేను చెప్పాను, ఆయన వద్దు అని అంటే నేను చేయలేను ఏదైనా సరే. సో ఆ ఆయన మీకే సిచ్యువేషన్ ఓటేసారుగా. అంటే మా హస్బెండ్ హ్మ్. ఆ సిచ్యువేషన్ నాకు ఎప్పుడూ రాలేదు. మా ఫ్యామిలీలో మా మామయ్య గారు అంటే పొలిటికల్గా తీసుకొచ్చింది కానీ, పొలిటికల్ భిక్ష కానీ అంతా మామయ్య గారు. ఆయన వల్లే 2014లో గెలవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులు. తర్వాత అంటే ఫ్యామిలీ పరంగా మామయ్య గారిని తెలుగుదేశం పార్టీలో తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళి మమ్మల్ని ప్రెజర్ పెట్టారు, ఒత్తిడి చేశారు. అయినా మేము కూడా ఎక్కడ ఇదవ్వలే. వాస్తవానికైతే మా హస్బెండ్ పాపం చాలా నలిగిపోయారండి ఫ్యామిలీ పరంగా. ఇటు ఫ్యామిలీయా, ఇటు కెరియరా. అంటే అంటే ఫ్యామిలీ వైపు నిలబడాలా, లేకపోతే కెరియరు, నెక్స్ట్ విశ్వసనీయత, అభిమానం వైపు నిలబడాలా. ఇక ఫ్యామిలీ కెరీర్లు ఇవన్నీ కాదు, భార్య వైపా ఇటు ఫ్యామిలీ వైపా అనేదే వచ్చింది ఇక్కడ ఇష్యూ. అంటే నీతి వైపు నిలబడతామా, ధర్మం వైపు నిలబడతామా? నాకు ఒకసారి మా హస్బెండ్ చెప్పారు, నీతి వైపు నిలబడతావా, ధర్మం వైపు నిలబడతావా అని నన్ను అడిగితే నేను ధర్మం వైపే నిలబడతాను. నేను ఈరోజు నిలబడింది ధర్మం. జగన్మోహన్ రెడ్డి గారు లైఫ్ ఇచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకొని ఉన్నాం, అభిమాన నాయకుడు, భవిష్యత్తు. సో న్యాయం కాదు, ఒక పార్టీ మనకి ఈరోజు టికెట్ ఇచ్చి ఎమ్మెల్యే చేసిన తర్వాత ఇంకో పార్టీ వైపుకి వెళ్ళడం అనేది ధర్మం కాదు. సో అని ధర్మం వైపే నిలబడ్డారు. అంటే ఎంత ఒత్తిడి వచ్చినా, ఎంత ప్రెషర్ వచ్చినా ఎక్కడ తగ్గలేదు. జగన్ గారి వైపు నిలబడడానికి ఇద్దరం స్టాండ్ అయిపోయాం. వాట్ ఎవర్ ఇట్, ఏది జరగని ఫ్యామిలీ పరంగా జగన్ సార్ వైపు నిలబడాలని డిసైడ్ అయిపోయి నిలబడ్డాం అంతే. జగన్ గారు క్యాబినెట్లో అంటే ఒక మంత్రిగా మీకు ఒక కాల్ వచ్చింది, కానీ డిప్యూటీ సీఎం అని అసలు చెప్తే మీరు ఎలా స్పందించారు, ఎలా దాన్ని రిసీవ్ చేసుకున్నారు? నేను విన్నాను దీని గురించి ఒక స్టోరీ. ఆయనైతే అసలు నమ్మకుండా వస్తుందో లేదో, అంత 151 మెంబర్స్ గెలిచాం, ఎవరికి ఇవ్వాలా, కన్ఫ్యూషన్లో ఉంటారు అని, నాకేం ఆశ లేదు, నేనైతే పడుకుని నిద్రపోయానని చెప్పారు పరీక్షిత్ గారు. మీరే హోప్ పెట్టుకున్నారు, బట్ ఒక మంత్రి పదవి అయితే ఆశించుంటారు, కానీ డిప్యూటీ సీఎం చేయటం అనేది మేబీ మీ కళకు కూడా అందనిది. సో ఎలా ఫీల్ అయ్యారు? విజయవాడలో ఉన్నామండి, అనౌన్స్ చేస్తారనగా ఫోన్స్ వస్తాయని చెప్పారు. ఫోన్ కోసం నేను వెయిటింగ్. మా హస్బెండ్కి టెన్షన్. అంటే ఇండికేషన్ ఉందా ఫస్టే రావచ్చు అనేది? 100%. నేనైతే అంటే జగన్ సారే మా నమ్మకం, జగన్ గారే కదా, ఆయన మీద నమ్మకం. నాకు మంత్రి పదవి వస్తుందని చాలా. అయితే నేనైతే 100% హోప్తో ఉన్నాను. మా హస్బెండ్ ఏంటి అని అంటే, ఇంతమందికి వచ్చింది కదా, ఏమవుతుందో, మనం లాబింగ్ చేయలేదు, మాకు ఇది కావాలని అడగలేదు, జగన్ సార్కి కనిపించినప్పుడల్లా చెప్పలేదు మంత్రి పదవి అని, అసలు అడగలేదండి. ఇన్ని ఎమ్మెల్యేలు వచ్చినాయి కదా, సార్కి ప్రెషర్ వల్ల ఏమైనా మనకు రాదేమో అని టెన్షన్ తోటి రిలాక్స్డ్గా పడుకుంటారు. ముందే చెప్పారు కదా సాయిరెడ్డి గారి నుంచి ఫోన్ వస్తుందని. నాకు కరెక్ట్గా ఫోన్ వచ్చింది. వెంటనే మా వాళ్ళందరూ లేదంటే ఆయన ఫోన్ చేసి చెప్పడం ఇంకా అసలు అవధులు లేని ఒక హ్యాపీనెస్ అనమాట. ఎందుకంటే నాకు ఒక కోరిక, జగన్మోహన్ రెడ్డి గారి ఫస్ట్ టీంలో ఉండాలి అని ఎప్పుడు అనుకునే సందర్భం. ఎందుకంటే ఆయన ఫస్ట్ టీము మంత్రివర్గం. మంత్రి అంటే మాటలేంటండి, ఎంత చిన్న వయసులో రెండోసారి ఎమ్మెల్యే అయ్యి అసలు రాజకీయాలు తెలియని ఫ్యామిలీ నుంచి వచ్చి, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి రెండోసారి అంత చిన్న వయసులో మంత్రి ఇచ్చి మళ్ళీ డిప్యూటీ సీఎం అనేది యాక్చువల్గా పెద్ద వాళ్ళకి, ఎక్స్పీరియన్స్డ్కి, ఎంతో రాజకీయాలు. నాది 86 అండి డేట్ ఆఫ్ బర్త్. ఐ థింక్ 32 ఇయర్స్.
31, 32 ఇయర్స్. అంత చిన్న వయసులో డెప్యూటీసీ ఇంకా ఆనందంగా అవధులు లేవు. చాలా రోజులు ఆ ఆనందంలోనే ఉన్నా. సో చాలా హ్యాపీ. అందుకే అంటే ఆ రోజు మేము ఏదైతే ఒక నిర్ణయం తీసుకున్నామో, అభిమాన నాయకుడి వైపు ఉండాలా, ఏదైనా జగన్ గారి వైపు ఉండాలా, నమ్మకం. మేము ఏదైతే నమ్మకం ఆయన మీద పెట్టుకున్నామో ఆ నమ్మకాన్ని ఆయన నిలబెట్టేశారు అంతే. ఇంక మరి అప్పుడే ప్రాణం పోయినా ఆయన నుంచి వెళ్ళకూడదు అనుకున్న వాళ్ళ ఇంకా అసలు ఇప్పుడు ఇంకా సమస్య లేదండి. మీరు చాలా ఎనర్జెటిక్గా జనాల్లో తిరిగేటప్పుడు అంతా కూడా ఎప్పుడు నవ్వుతా ఉంటారు. అలానే చాలా వీడియోస్ చేస్తూ ఉంటారు ఇంట్రెస్టింగ్గా, కుకింగ్వి లేకపోతే పాపవి లేకపోతే ఇవన్నీ కూడా. తర్వాత యాక్టింగ్ కూడా చేశారు మీరు. అమృత భూమి. సో అదేంటి, ఎందుకని యాక్టింగ్ చేయాలన్న ఇంట్రెస్ట్ వచ్చింది? అంటే అందులో మీరే పాపులర్ స్టార్, మళ్ళీ ఎవరు తెలియని కూడా తెలియదు ఎవరికి. అంటే అది జనరల్గా ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్ అనమాట. అందులోని పార్నాయుడు మాస్టర్ అని జట్టు ట్రస్ట్ నడుపుతుంటారు. ఆయన ప్రకృతి వ్యవసాయం మీద అవేర్నెస్ కల్పించి దాని మీద చాలా ఎక్కువ వర్క్ చేస్తుంటారు అనమాట. ఆయన నాకు అడిగారు, ఒక టీచర్ పాత్ర ఉందమ్మా, ఇలాగ ఒక మంచి మూవీ కదా, మెసేజ్ ఓరియంటెడ్ కదా అంటే నేను వెంటనే ఓకే చేశాను. నాకు టీచర్ పాత్ర అనేసరికి కనెక్ట్ అయిపోయాను. నేను ఒక టీచర్ కదా, చేస్తూ చేసిందా? డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు చేసిందే. గ్రేట్. వెళ్ళి చేశాను. చాలా హ్యాపీ, సంతృప్తినిచ్చింది. మీరు అన్నట్టుగా ఈ కుకింగ్ ఇవన్నీ మరి లేడీస్ తప్పదు కదా మనకి. అప్పుడప్పుడు సరదాగా ఫేస్బుక్లో కొంచెం నాకు వ్యూస్ ఎక్కువ వస్తాయి, ఫాలోవర్స్ ఎక్కువ, దగ్గర 205K ఫాలోవర్స్ ఉన్నారు. అప్పుడప్పుడు సరదాగా అంటే కొంతమంది అంటారు ఈ వీడియోస్ ఏంటి, ఆ వీడియోస్ ఏంటి, వంట వీడియోలు ఏంటి అని అంటారు. పొలిటీషియన్ అనే వాళ్ళు పాలిటిక్సే చేయండి, 24 గంటలు అందులోనే ఉండండి అని అక్కడ రాజ్యాంగంలో లేదు కదా. నేనేమనుకుంటానంటే నేనేంటి, నేను ఎలా ఉంటాను అన్నది చూపించాలనుకుంటాను. అందులో భాగమే గార్డెనింగ్, ఇంట్లో స్టాఫ్గా వండి పెట్టడం. నేను నిజంగానే రియల్గా అలా ఉంటాను. ఎవరిని అడిగినా అది కాదని ఎవరు చెప్పడానికి లేదు. నేను ఎలా రియల్గా ఉంటానో అదే నేను ఫేస్బుక్లో పెడతాను. చాలామంది లైక్ చేస్తారు. నాకు 1 million వ్యూస్ కూడా వెళ్ళినాయి చాలా వరకు. చాలా అప్రిషియేషన్. మా హస్బెండ్ స్వామాలు వేసుకున్నప్పుడు నేను వంట చేసిన వీడియోలు ఇవన్నీ చాలా బాగా వైరల్ అయినాయి. ఎక్కడికి వెళ్ళినా అదే అడుగుతారండి. మా పాప గురించి ఒకటి అడుగుతారు ఎక్కడికి వెళ్ళినా చాలామంది లేడీస్ కానీ ఎవరైనా సరే. మా రాజుగారి గురించి స్వామాలు వేసినప్పుడు ఆయన చాలా దీక్షగా చేసింది, నేను వంట చేసింది, మీరు స్టాఫ్కి ఎలా మీ పిల్లలని చెప్పి పెట్టారు, ఇవన్నీ అడుగుతారు. చాలా హ్యాపీ అనిపిస్తూ ఉంటుంది. ఇంకొకటి కూడా చూసాను, చాలా ఇంట్రెస్టింగ్ విషయం. మీరు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అంటే పెళ్ళవగానే వెంటనే వచ్చేసారు కదా, బహుశా ఎలా ఉంటుంది బయట ఏంటి ఇదంతా తెలియదు కదా. ఫుడ్ ఎక్కువగా తీసుకుని లావ్ అయిపోతే అది వచ్చింది, కామెంట్ వచ్చింది, దాంతో నేను ఇంత స్లిమ్గా ఇప్పుడు మెయింటైన్ చేయాల్సి వస్తుంది. అలానే లేదండి. జనరల్గా అయితే కొంచెం వెయిట్ పుట్టానే అంటే జనరల్గా మనం ఎక్కడికి వెళ్ళినా అభిమానంతో ఎక్కువ వెరైటీస్ పెడతారు, వాళ్ళు ఫీల్ అవుతారని అవన్నీ తింటాం. బాగా బాగా ఫుడ్ నేను యాక్చువల్లీ ఇంత కంట్రోల్ చేసుకోవడం అన్నది కష్టమే కానీ చేసుకున్నాను. ఈ మధ్య కొంచెం డైటింగ్ చేసి అది చేసి ఇది చేసి ఏదో కొత్త మరీ లావ్ అయిపోతున్నాను అనిపించింది. అంటే ఏజ్ పెరిగే కొద్ది ఏమనిపిస్తుంది అండి జనరల్గా, ఎలక్షన్కి సన్నబడిపోతారు అంటే నేను తిరిగినట్టు ఎవరు తిరగరు సన్నబడాలని అనుకుంటే. ఏజ్ పెరిగే కొద్ది వెనక్కి వెళ్ళాలి, ఏజ్ తగ్గేలా కనిపించాలని అనుకోవడంలో సహజం మన మహిళలకి. అందులో భాగంగానే కొంచెం వెయిట్ లాస్ అయింది. థ్యాంక్ యూ సో మచ్, చాలా విషయాలు చెప్పారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు పాలిటిక్స్.